Good afternoon and welcome to the Hindu newspaper analysis 18/1/2025. సో ఆథర్ గారు ఇవాళ చాలా మంచి టాపిక్తో స్టార్ట్ చేశారు. ఎందుకంటే ద మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ ద గాజా సీజ్ ఫైర్ అంటే శుభవార్త అనమాట మనకి. అంటే సీజ్ అంటే ఆపేయడం, అంటే గాజాలోని ఇప్పుడు ప్యాలెస్టీనా వాళ్ళని అటాక్ చేస్తున్నారు. హమాస్ వాళ్ళు 2023 అక్టోబర్లో చేసిన విధ్వంసానికి 15-16 నెలలుగా ఈ యుద్ధం అలా జరుగుతూనే ఉందన్నమాట. వాళ్ళ మీద దాడి ఎవరు? బెంజమిన్ నెతన్యాహు గారు. సో ఈరోజు అంటే శుభదినం అనొచ్చు. ఎందుకంటే వెరీ సూన్ ఇది మన డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ యుద్ధానికి ఒక కొలిక్కి వస్తుంది అనమాట, అంటే ఆగుతుంది అని. సో మల్టిపుల్ లేయర్స్ అంటే ఎందుకు గాజా అన్న ఏరియాలోని ఈ యుద్ధము ఆపుతున్నారు, లోపల ఎన్ని ఉన్నాయి మడతలు, అంటే ఒక ఉల్లిపాయ తోలు తీస్తున్న కొద్దీ మనకు వస్తూ ఉంటాయి చూడండి, అలాగే ఎన్ని లేయర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇట్ ఈస్ ఎ లేయర్డ్ సీజ్ ఫైర్, ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ సీజ్ ఫైర్ అని ఆథర్ గారు అంటున్నారు. సో లెట్ us go into the article. Just days before the swearing in of US President-elect Donald Trump. ఓకే, అంటే కొన్ని రోజులే ఉన్నాయి ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం. అండ్ a few hours before outgoing president gave his final address. అంటే కొన్ని గంటల ముందు ఇంకా అయిపోయింది నా ఐఎమ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, మై టర్మ్ ఈజ్ ఓవర్ అని జో బైడెన్ గారు ఫైనల్గా, ఓకే, అవుట్ గోయింగ్ అంటే ఏంటి, ఇంకా ఈజ్ హ్యాస్ టు రెమిట్ హిస్ ఆఫీస్ అండ్ గివ్ ఇట్ అవే టు డొనాల్డ్ ట్రంప్ అనమాట. సో అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ ఫైనల్గా దేశాన్ని అడ్రస్ చేశారనమాట. అంటే దేశాన్ని ఉద్దేశించి ఆయన ఫైనల్ స్పీచ్ చెప్పారు టు ది అమెరికన్ పీపుల్. ఎప్పుడు? జనవరి 15 ఈ సంవత్సరమే. సో ఇజ్రాయెల్ అండ్ హమాస్ అనౌన్స్డ్ ద లాంగ్ ఎల్యూజివ్ సీజ్ ఫైర్. బ్యూటిఫుల్ వర్డ్. అంటే ఎల్యూజివ్ అని ఏంటంటే డిఫికల్ట్ టు క్యాచ్. అసలు వీళ్ళిద్దరూ మధ్యన ఎప్పటికైనా యుద్ధం ఆగుతాదా అని దేశం అంతా అన్ని దేశాల్లో ఉన్న అన్ని కంట్రీస్ అలాగా 1000 కాళ్ళతో ఎదురు చూసాయి అనమాట. సో ఇది లాంగ్ ఎల్యూసివ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఇవాళ నిన్నటిది కాదనమాట. సో ఎట్టకేలకు ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఎక్కడ? ఓవర్ గాజా హ్యాడ్ బీన్ స్ట్రక్. ఓకే, ఎట్టకేలకి దే ఆర్ స్ట్రక్. ఓకే, లెట్ us కాల్ ఫర్ ఎ సీజ్ ఫైర్ అని. ఎవరు? ఇటువైపు ఇజ్రాయెల్, అటువైపు మన గాజా. ఎందుకంటే అక్కడే ఉన్నారు కదా ఎవరు? ఈ హమాస్ వాళ్ళు ఎవరైతే ఆ విధ్వంసాన్ని చేశారో అక్టోబర్ 7, 2023. ఓకే, ద స్టేట్ ఆఫ్ ఖతార్ లాంగ్ స్టక్ ఇన్. సో ఖతార్ అన్న దేశం వీళ్ళిద్దరి మధ్య సంధిని కుదర్చడానికి మీడియేటర్గా వర్క్ చేసిందనమాట. ఓకే, ద స్టేట్ ఆఫ్ ఖతార్ స్టక్ ఇన్ బిట్వీన్ యాజ్ మీడియేటర్ సెడ్ ద డీల్ వాస్ టు టేక్ ఎఫెక్ట్ ఫ్రమ్ January 19th. సో ఎప్పుడు వస్తుంది ఇది? January 19th అనమాట. ఏ డే బిఫోర్ మిస్టర్ ట్రంప్ టేక్స్ చార్జ్. అంటే ఇవాళ 18 ఇవాళ ట్రంప్ గారు హీ విల్ టేక్ ఓవర్ ది ఆఫీస్ యాజ్ ద పోర్టర్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్, సెకండ్ టర్మ్, నాట్ కన్సిక్యూటివ్. దర్ ఇస్ అ బ్రేక్, జో బైడెన్, and then again Mr. Trump is coming. So a day before Mr. Trump takes charge. So an exchange January 19th. Clear? A day before. సో ఆయన ముందుగానే అంటే ట్రంప్ గారు 20వ తారీఖునే హీల్ టేక్ ఆఫీస్ అనమాట. హీల్ టేక్ చార్జ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆన్ January. ఓకే, వాట్ ఈస్ ద డేట్? January 20th. హూ? మిస్టర్ ట్రంప్. సో ఏ డే బిఫోర్ అంటే 19th వీళ్ళు ఈ యుద్ధాన్ని ఆపేద్దాము అని ఒక కొలిక్కి వస్తుంది అనమాట. అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇజ్రాయిలీ హాస్టేజెస్ అంటే హమాస్ వాళ్ళు ఏం ఉంచుకున్నారు? ఇజ్రాయిలీ వాళ్ళ హాస్టేజ్లు, అంటే కొంతమంది ఇజ్రాయిలీ దేశస్తుల్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈ యుద్ధం అంతా చేస్తున్నారు. సో వాళ్ళని రిలీజ్ చేస్తాము. ఎప్పుడు చేస్తారు? ప్యాలెస్టీనియా ప్రిజనర్స్ని ఫస్ట్ వీళ్ళు ఇజ్రాయిల్ వాళ్ళు ఇస్తే, ఇజ్రాయిల్ వాళ్ళు ప్యాలెస్టీనియా ప్రిజనర్స్ ఇస్తే, ఓకే, దెన్ దే విల్ బి అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇజ్రాయిలీ హాస్టేజెస్ అన్నమాట. ఇది ద సెంటర్ ఆఫ్ ఇట్స్ అరేంజ్మెంట్. ఈ సీజ్ ఫైర్ సెంటర్ అరేంజ్మెంట్ ఏంటి? వీళ్ళు ఏమంచి హాస్టేజీలను ఇవ్వాలి, ప్యాలెస్టీనా వాళ్ళు ఏమంచి ఇజ్రాయిలీ ప్రిజనర్స్ని ఇవ్వాలి. ఓకే, రైట్. సో ద డెక్ అండ్ ద కార్డ్స్. ఇప్పుడు
పేక ముక్కల్లో ఓ 52, 54, 56 ఉన్నాయనుకోండి ఆ డెక్ అండ్ అందులోని ముక్కలు. అంటే హౌ ద ఆథర్ ఈస్ డ్రాయింగ్ అన్ అనాలజీ. చూడండి లాజిక్ ఎలా డ్రా చేస్తున్నారు అనేది ఈ ప్యాసేజ్ ద్వారా మనకు తెలుస్తుంది, ఈ పారాగ్రాఫ్ ద్వారా. ద న్యూస్ ఆఫ్ ద అగ్రిమెంట్స్ ఆఫ్ పాలెస్టీనియన్స్ ఇన్ గాజా. ఎప్పుడైతే సీజ్ ఫైర్ అన్నారో పాలెస్టీనియన్స్ ఎవరైతే గాజాలో ఉన్నారో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి సెలబ్రేషన్స్ అనమాట, అంటే సంతోషాలు. హ్యావింగ్ ఫేస్ డెత్, ఆల్మోస్ట్ చావు నోట్లోకి వెళ్ళి విధ్వంసం అంతా చూసి ఎవరు ఇజ్రాయేలీ మిలిటరీ వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? ఎప్పటి నుంచి? October 17th, 2023 అన్నాను కదా. October 17th, 2023 టెర్రర్ అటాక్ వెంట్ ఆన్ ఫర్ ఎన్ని నెలలు అండి? 15 నెలలు. ఈవెన్ యాజ్ పొలిటికల్ డెడ్ లాక్స్ కంటిన్యూడ్. ఓకే, అంటే రాజకీయంగా కొన్ని ఇంకా సమస్య పోలేదు పూర్తిగా సమస్యలన్నీ, కానీ October 7th, ఓకే, హ్యావింగ్ ఫేస్డ్ డెత్ ఈవెన్ యాజ్ పొలిటికల్ డెడ్ లాక్స్ కంటిన్యూడ్. పొలిటికల్గా కొన్ని ఏరియా మీద సమస్య పోకపోయినాను కంటిన్యూ అయిందన్నమాట. ఓకే, సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. ఇన్ స్టేట్మెంట్ హమాస్ హైలైట్ ఏం చేశారు వాళ్ళు? ప్రాముఖ్యంగా దేని గురించి చెప్పారు? దట్ ద మూమెంట్ డెల్ట్ విత్ ఆల్ రెస్పాన్సిబిలిటీ అండ్ పాజిటివిటీ. హమాస్ వాళ్ళు ఏమన్నారు? మేము చాలా రెస్పాన్సిబుల్గా, ఆప్టిమిస్టిక్ అంటే పాజిటివ్గానే, ఓకే, బేస్డ్ ఆన్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అవర్ పేషెంట్, మేము చాలా ఓర్పుతో, ఓకే, ఇటు అటు తునక్కుండా, స్టెడ్ ఫాస్ట్, వీ రిమైన్ సేమ్ వితౌట్ చేంజ్, ఓకే, స్టెడ్ ఫాస్ట్ పీపుల్ ఇన్ ద ఆనరబుల్ గాజా స్ట్రిప్. సో వాళ్ళు ఎవరికి థ్యాంక్స్ చెప్పారు? చాలా రెస్పాన్సిబుల్గా, చాలా ఓర్పుతో, అసలు ఎవరి వైపు మొగ్గు చూపెట్టకుండా, మారకుండా ఉన్న జనాలందరికీ, ఓకే, ఆనరబుల్ గాజా స్ట్రిప్ ఆ ఏరియాలోని దేన్ని స్టాప్ చేద్దాం అనుకున్నారు హమాస్ వాళ్ళు? ద జియోనిస్ట్ అగ్రెషన్, జాయాన్, ద మౌంటైన్ ఆఫ్ జాయాన్ అంటుంటాను చూడండి. అంటే ఏంటంటే జియోనిస్ట్ రాజకీయం ఏంటంటే ఇది ఒక వైలెన్స్ అనమాట. ఇదేంటి? ద పొలిటికల్ వైలెన్స్. ఇది ఒక టెర్రరిస్ట్ కమిటెడ్ బై జియోనిస్ట్ in support of establishing and maintaining a Jewish state in Palestina. సో ప్యాలెస్తీనాలోని ఒక జూయిష్ స్టేట్ని పెడదాం అనుకున్నారు అనమాట. సో వాళ్ళు మన మీద ఎటువంటి అధికారము జమాయించకుండా, అదమాయించకుండా, ఓకే, మనం చాలా రెస్పాన్సిబుల్గా, పాజిటివ్గా, ఓకే, ఓర్పుతో, ఎటువైపు మార్పు లేకుండా మనం చాలా చాలా ఆనరబుల్ గాజా స్ట్రిప్లో మనం జియోనిస్ట్ అగ్రెషన్ని ఆపాం అగెన్స్ట్ దెమ్ అండ్ పుట్టింగ్ అన్ ఎండ్. ఇంకెక్కడితో సమాప్తం. దేనికి? ఈ ఊచకోతలకి. మ్యాసకర్ అంటే ఇంకో చంపేయడం అనమాట జనాల్ని. ఓకే, అండ్ వార్ ఆఫ్ జీనోసైడ్. జీన్ అంటే ఎప్పుడో హిట్లర్ కమిటెడ్ జీనోసైడ్. హీ కమిటెడ్ జీనోసైడ్ అగెన్స్ట్ హూమ్? అగెన్స్ట్ ది జూయిష్ పీపుల్. సో ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేశారు, టు విచ్ దే ఆర్ బీయింగ్ సబ్జెక్టెడ్. సో ఈ జీనోసైడ్ ఎప్పటికి ఆగుతుంది? ఇప్పటి వరకు మమ్మల్ని పెట్టరాని బాధలన్నీ పెట్టారు ఎవరు? ఇజ్రాయేలీ బెంజమిన్ నెతన్యాహు గారు అని వాళ్ళు వాపోయారు అనమాట. కానీ మేము ఎక్కడ ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయలేదు, చాలా పాజిటివ్గా ఉన్నాము. మేము జియోనిస్ట్ అగ్రెషన్ ఎంతవరకు ఆపగలం అంతవరకు ఆపాం. ఓకే, ఎట్టకేలకు ఈ యుద్ధం సమాప్తం అవుతుంది అని ఒక శాంతియుత పరిష్కారం స్టార్ట్ అవ్వడం వలన ఈ ఊచకోతలను తగ్గుతాయి. ఓకే, ఈ ఫలానా జాతి వాళ్ళని చంపేయాలి, జీనోసైడ్, ఒక జీన్ని ఇంకా తుడిచిపెట్టేయాలి భూప్రపంచం మించి అన్నది కూడా ఆగుతుంది. ఓకే, టు విచ్ దే ఆర్ బీయింగ్ సబ్జెక్టెడ్. మమ్మల్ని ఎనలేని కష్టాలు పెట్టారు ఇజ్రాయెల్ వాళ్ళని వాపోయారనమాట. సో ఇన్ వాషింగ్టన్ DC, డిస్ట్రిక్ట్ కొలంబియా, మిస్టర్ ట్రంప్ అండ్ మిస్టర్ బైడెన్ రిపోర్టెడ్లీ వర్క్డ్ ఇన్ యూనిజన్. సో వెళ్ళిపోతున్న ప్రెసిడెంట్ గారు, ఇన్కంబెంట్ ప్రెసిడెంట్ గారు కలిసికట్టుగా యూనిజన్ టు డెలివర్ ద డీల్. కానీ డీల్ ఇద్దరు కలిపి వర్క్ చేశారు. కానీ నా వల్ల జరిగిందని ఎవరికి వాళ్ళు క్రెడిట్ తీసేసుకుందాం అనుకుంటున్నారు. చూడండి ఎంత బాగా అన్నారు ఆథర్ గారు. ఈవెన్ యాజ్ బోత్ ట్రై టు ల్యాప్ అప్ ద క్రెడిట్. ఓకే, ఇది నా వలన ఓకే, ఇది నా వలన అనుకుంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు అనమాట. ఫర్ మిస్టర్ ట్రంప్
ప్రీవియస్గా ఆయన ఏం డిమాండ్ చేశారు? దట్ సచ్ ఎ డీల్ బి రీచ్డ్ బిఫోర్ హిస్ ప్రెసిడెన్సీ. బాబు మీరు ఈ ఫైట్ లేవో, నా ప్రెసిడెన్సీ కన్నా ముందే మీరు ఒక శాంతియుత పరిష్కారానికి వచ్చేయండి అన్నారు. దిస్ వాజ్ మార్కెటబుల్ అడ్వర్టైజింగ్ ఆఫ్ రెన్యూడ్ అమెరికన్. ఇది ఒక కైండ్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. ఆఫ్ రెన్యూడ్ అంటే కొత్త అమెరికా యొక్క శక్తి, యాజ్ ప్రామిస్డ్. ఆయన అదే కదా ప్రామిస్ చేశారు ఇందులోని, ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో, క్యాన్వాసింగ్లోని, నేను ప్రెసిడెంట్ అవ్వకముందే ఇజ్రాయెల్ ప్యాలెస్టీనా మధ్యని గొడవలు సమసిపోవాలి, గాజా స్ట్రిప్లో గొడవలు ఆగిపోవాలి, హమాస్ వాళ్ళని ఇంక వీళ్ళు క్షమించి వదిలేయాలి అని ఆయన అన్నారు. ఫర్ మిస్టర్ బైడెన్ ఇట్ ఈస్ అన్ అటెంప్ట్ టు సాల్వేజ్ లెగసీ. సో బైడెన్ గారికి ఏంటిది? మునిగిపోయింది. సాల్వేజింగ్ అంటే సేవింగ్ ఫ్రమ్ డ్రౌనింగ్. ఏంటి వాట్ హీ హ్యాస్ టు సేవ్ ఫ్రమ్ డ్రౌనింగ్? ద ఫేస్ ఆఫ్ హిస్ డెమోక్రాటిక్ పార్టీ. ద లెగసీ అంటే ఏంటి? ఆయన ఇన్హెరిటెన్స్ అనమాట. ద లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆఫ్ పర్టికులర్ ఈవెంట్. ఓకే, లెగసీ అనగానే మనకి డెమోక్రాట్స్కి శాంతియుతంగా అధికారాన్ని నిర్వర్తించే మనుషులు అన్నట్టుగా ఒక లెగసీ ఉందన్నమాట. ఒక ఎప్పటి నుంచో వారసత్వంగా వస్తుంది వాళ్ళకి అది. సో దాన్ని మునిగిపోకుండా బైడెన్ గారు కాపాడుకున్నారు. ఓకే, ఒక అటెంప్ట్ ఇచ్చారనమాట, సాల్వేజ్ ద లెగసీ. సో జోకర్ ఇన్ దిస్ జియో పొలిటికల్ డెక్. ఇప్పుడు ఈ పేక ముక్కల్లోని ఒకళ్ళు జో బైడెన్ గారు, ఒకళ్ళు ట్రంప్, ఒకవైపు గాజా, ఒకవైపు ఇజ్రాయిల్, ఒకవైపు ఏమొచ్చి ప్యాలెస్టీనా, ఇవన్నీ ఉన్నాయి. ఇందులో జోకర్ ఎవరైపోయారు? ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు గారు. ఈ అంతటి మధ్యలో ఎమిట్స్ మిస్ప్లేస్డ్ పర్సెప్షన్స్ అంటే ఇవన్నీ ఏంటి? ఏ మధ్యలోని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యూ పాయింట్లో. పర్సెప్షన్ అంటే ద వ్యూ పాయింట్ వీ హ్యావ్. అంటే పర్సెప్షన్ ఈజీగా అర్థం అవ్వాలంటే మీకు చెప్తాను చూడండి. ఒక తల్లి అంటున్నారనమాట, మా అల్లుడు చాలా మంచివాడండి, మా అమ్మాయి చెప్పిన మాటే వింటాడు. మా అబ్బాయి అంత బుర్రలేదండి, మా కోడలు చెప్పిన మాటే వింటూ ఉంటాడు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఫ్రమ్ విచ్ యాంగిల్ యూఆర్ లుకింగ్ ఎట్ ఇట్. పర్సెప్షన్, ద వ్యూ పాయింట్ దట్ యూ హ్యావ్. సో ఇప్పుడు ఈ జియో పొలిటికల్, ఇటువైపు ఇజ్రాయెల్, ఇటువైపు నుంచి ప్యాలెస్తీనా, గాజా, ఓకే, మళ్ళీ హమాస్, వీళ్ళందరిలో ఈ జియో పొలిటికల్ ఇక్కడ ఈ ఏరియాలోని ఒక రాజకీయంగా చాలా పెద్ద యుద్ధం జరిగింది. దీంట్లోని జోకర్గా ఎవరైపోయారు ఇప్పుడు? ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు. ఈ మధ్యలో మిస్ప్లేస్డ్ పర్సెప్షన్ అంటే అనుకోని విధంగా ఎవరెవరో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. దట్ మిస్టర్ ట్రంప్ వుడ్ అలౌ. ఓకే, ఏమనుకున్నారు వాళ్ళు? ట్రంప్ గారు నెతన్యాహుకి చాలా ఇంకా ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తారు, లాంగర్ లీష్ టు కంటిన్యూస్ మిలిటరీ ఆపరేషన్స్. అంటే ట్రంప్ గారు రాగానే ఇంకేముంది, ఇంకా బెంజమిన్ నెతన్యాహు ఫుల్ సపోర్టు, బేబస్సును సృష్టించేస్తాడు ఆయన ఎక్కడ? గాజాలోని అనుకున్నారు. కానీ ఓకే, ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తాడు. ఇస్ మిలిటరీ ఆపరేషన్స్ ఇన్ గాజా అన్ఎబేటెడ్ వితౌట్ ఎనీ స్టాప్. ఒక హద్దు లేకుండా. అంటే అప్పుడప్పుడు ఖర్చు పెడతారు కొంతమంది డబ్బులు, చూడండి వాడి వేలుకి ఎముక లేదు అంటాం, అలాగన్నమాట. he will open the flood doors and say, come on Mr. Benjamin Netanyahu, Trump is behind you, wipe out the entire Gaza trip అని అనుకున్నారు. కానీ అలా జరగలే. చూడండి, బెంజమిన్ a longer leash to continue his military operations in Gaza unabated. Opinion prevailed. అందరూ ఏమనుకున్నారంటే that anyone Mr. Biden would be good for both. అందరూ ఏమనుకున్నారంటే బైడెన్ గారే మంచిది ఎవరైనా, కానీ బైడెన్ గారు ఉండాలి. గుడ్ ఫర్ బోత్. స్టెమ్మింగ్ ద ఆన్ గోయింగ్ అంటే ఇక్కడ ఎక్కడో దగ్గర ఆపాలి, టు స్టాప్ ది ఆన్ గోయింగ్ అంటే ఇంకా జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్, యుద్ధం, మిస్అండర్స్టాండింగ్. అండ్ రైనింగ్ ఇన్ ఇజ్రాయిలీ. అండ్ రైనింగ్ అంటే ఏంటి? అతని మాట దాని మీద చెల్లాలన్నమాట. హిస్ వర్డ్ షుడ్ రైన్ ఓవర్, రూల్ ఇన్ ఇజ్రాయిలీ మిలిటరీ పోస్చరింగ్. అంటే ఇజ్రాయిల్ యొక్క మిలిటరీని ఎంతవరకు? దే హ్యావ్ గాన్ ఇన్ టు ద గాజా స్ట్రిప్ అండ్ దే హ్యావ్ ఆక్యుపైడ్ అన్ ఎంటైర్ టెరిటరీ ఆఫ్ ద గాజా. నౌ దట్ ఏరియా యాక్చువల్లీ బిలాంగ్స్ టు గాజా. దట్స్ వేర్ ఆల్ ద వార్ ట్యాంక్స్, ది ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ ఇజ్రాయలీ ఆర్మీ ఈస్. నౌ దే హ్యావ్ టు పుల్ బ్యాక్. ఇజ్రాయెల్ హ్యాస్ టు పుల్ బ్యాక్. సో ఇవన్నిటిని నేను బైడెన్ గారే ఆపగలరు అనుకున్నారు. సో ఇట్ ఈజ్ ఇన్ ఆల్ లైక్లీనెస్, అన్ని విధాలుగా చూసుకుంటే ఇదేం కోఇన్సిడెన్స్ కాదు. ఇది జరిగింది కాబట్టి జరిగింది, జరిగింది కాబట్టి జరిగింది అని అలా కాదు.
దట్ ద ఇజ్రాయలీ లీడర్షిప్ అగ్రీడ్ టు ద డీల్. ఓహో, అందుకనేనా ఇజ్రాయలీ లీడర్స్ ఈ శాంతియుత ఒప్పందానికి ఒప్పుకున్నారు? అది కాదు రీజన్, నాట్ ద రీజన్. విచ్ ఇన్ ప్యారలల్ అంటే ఇటువైపు సమాంతర రేఖగా వెళ్తుంది విత్ హమాస్. ఓకే, విచ్ ఇన్ ప్యారలల్ విత్ హమాస్ ఇట్ హ్యాస్ స్కటల్డ్. చూడండి ఏం చేశారు, ఇట్ హ్యాస్ స్కటల్డ్. ఏం చేసింది? చాలా ఇచ్చేసింది అన్నమాట. ఇట్ హ్యాడ్, వాట్ డిడ్ ఇట్ డూ? ఇట్ స్క్రాంబుల్డ్, ఇట్ హరీడ్లీ కేమ్ ఇన్ టు కంక్లూజన్. చాలా తొందరగా, అంటే మన ఇటువైపు తెలుగులో చెప్పాలంటే గాబరాగా, ఏదో మీదడిపోతుంది పని అన్నట్టుగా చేస్తాను. స్కటిల్డ్ మెనీ టైమ్స్. ఏమని? టు సెండ్ అ మెసేజ్. ఒక వార్త పట్టుకుని వెళ్ళండి. ఆ వార్త ఏంటి? ఆఫ్ పార్ట్నర్షిప్, కలిసి పని చేద్దాం. అండ్ ఏమన్నా మిస్అండర్స్టాండింగ్లు ఉంటే, ఓకే, ఇప్పటితో దాన్ని ఇంకా మిస్అండర్స్టాండింగ్లు, ఆ ఫ్రిక్షన్లు అన్నీ తీసేసుకోండి. అవన్నీను టు రిజాల్వ్ టు మిస్టర్ ట్రంప్ అండ్ రిజాల్వ్ ఆల్ యువర్ ఇష్యూస్. ఏమన్నా ఇష్యూస్ ఉంటే అన్నిటిని మీరు ఒక కొలిక్కి తెచ్చేసుకోండి టు మిస్టర్ ట్రంప్ అని అన్నారనమాట. వై మిస్టర్ నెతన్యాహు వుడ్ గో అవుట్ ఆఫ్ ద వే? అసలు బెంజమిన్ నెతన్యాహు గారు అవుట్ ఆఫ్ ద వే ఎందుకు వెళ్తారు? దేనికి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఆయన ఏం చేస్తున్నారు? ఓకే, అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఏం చేస్తున్నారు? సో మిస్టర్ బెంజమిన్ నెతన్యాహు వుడ్ గో అవుట్ ఆఫ్ ద వే టు కోర్ట్. ఓకే, వెళ్ళి మిస్టర్ ట్రంప్ అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఎందుకు ఆయన ఈజ్ టాకింగ్ టు మిస్టర్ ట్రంప్ విదిన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ అగ్రిమెంట్లో కాకుండా హీఈస్ ఎక్స్టెండింగ్ ఆల్ కైండ్ ఆఫ్ వార్మ్త్, ఆప్యాయత అంతా చూపెడుతున్నారు అనమాట. వెళ్ళి ట్రంప్ గారికి చూపెడుతున్నారు అవుట్ ఆఫ్ ద వే టు కోర్ట్ మిస్టర్ ట్రంప్ ఈవెన్ ఆఫ్టర్ ది ఇజ్రాయలీ లీడర్ వాజ్ ఇన్వైటెడ్. ఓకే, ఇజ్రాయలీ లీడర్ అంటే ఎవరు? బెంజమిన్ నెతన్యాహు గారిని మనం ఆహ్వానం ఇచ్చాం బై ద రిపబ్లికన్స్ టు అడ్రస్. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరిది? రిపబ్లికన్స్. కాబట్టి రండి బెంజమిన్ నెతన్యాహు గారు, వచ్చి మీరు మమ్మల్ని ఉద్దేశించి ఒక స్పీచ్ చెప్పండి. జాయింట్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ ఎప్పుడు? జూలై 2024 ఈజ్ అ క్వశ్చన్. కానీ దిస్ హ్యాస్ అ సింపుల్ ఆన్సర్. దీనికి ఒక సింపుల్గా ఒక ఆన్సర్ ఉందన్నమాట. సింపుల్ ఆన్సర్. మిస్టర్ ట్రంప్ ప్రయారిటైజెస్ పర్సనాలిటీ ఓవర్ పాలసీ. సో ట్రంప్ గారు ఫస్ట్ ఏం చూస్తారు? ద పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్. బెంజమిన్ నెతన్యాహు వండర్ఫుల్ లీడర్. పాలసీ ఏంటి? ఓకే, లెట్ us now go for a peace accord. Well, this credit will go to Biden, or this credit will come to me, or this credit goes to America, or the massacre will stop, or both sides are winning, or the world is looking at Mr. Netanyahu as a joker. Idanni kaadu. For Mr. Trump, it is always the personality. Oh, ఏం ఆహార్యం అండి, ఏం మనిషి అండి, ఎంత మంచి వ్యక్తిత్వం అండి, ఇది ఇంపార్టెంట్ ట్రంప్ గారికి ఓవర్ పాలసీ. అగ్రీయింగ్ టు దిస్ డీల్ విత్ హమాస్ అంటే ఎవరైతే ఈ October 7th ఈ విధ్వంసం అంతటికి స్టార్ట్ చేశారో హమాస్ ఈజ్ ఆఫరింగ్ మిస్టర్ ట్రంప్ అ విక్టరీ. ఓకే, అగ్రీయింగ్ టు దిస్ డీల్ విత్ హమాస్ ఈజ్ ఆఫరింగ్ మిస్టర్ ట్రంప్ ఏమిటి? మీరే గెలిచారు అట్ పొటెన్షియల్లీ బిగ్ డొమెస్టిక్ కాస్ట్. ఓకే, పొటెన్షియల్లీ చాలా నష్టపోతారనమాట. ఎవరు? నెతన్యాహు గారు. ఎక్కడ? డొమెస్టిక్ ఏరియాలో అంటే ఇజ్రాయిల్లో. కానీ ఆయన ఓకే శాంతియుత ఒప్పందాన్ని నేను ముందొస్తున్నాను. ఫర్ లాంగ్ చాలా వరకు అంటే ఈ శాంతియుత పరిష్కారం రాకముందు వరకు నెతన్యాహు గారు ఏమని అన్నారు ప్రతిసారి? ఓన్లీ అ కంప్లీట్ విక్టరీ ఓవర్ హమాస్ ఇస్ యాక్సెప్టబుల్. అంటే హమాస్ అన్న వాళ్ళని టోటల్గా తుడిచిపెట్టాలి, అప్పుడే నేను జయించినట్టు. కంప్లీట్ విక్టరీ నాకు అప్పుడే వస్తుంది. ఓవర్ హమాస్ ఇస్ యాక్సెప్టబుల్ విత్ దిస్ డీల్. కానీ ఈ శాంతియుత ఒప్పందంతో హీ బికమ్స్ అన్ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ హూ హ్యాస్ కట్ అ పొలిటికల్ సెటిల్మెంట్. ఈయన ప్రప్రథమంగా మొదటి దేశం యొక్క ప్రధానమంత్రి అన్నమాట. ఏమని? ఆయన ఒక పొలిటికల్ సెటిల్మెంట్ చేసుకున్నారు. ఎవరితోని? ఆర్చ్ ఎనిమీ అంటే పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే శత్రువు అనమాట. ఎవరు? ఈ గాజాలో ఉన్నవాళ్ళు, పాలస్తీనియన్స్, ఈ హమాస్ వాళ్ళతోని. బట్ వితౌట్ ఏ కంప్లీట్ ఎలిమినేషన్ ఆఫ్ హమాస్. ఆయన ఏమనుకున్నాడు? పూర్తిగా తుడిచిపెట్టేస్తాను అనుకున్నాడు. కానీ
కంప్లీట్ ఎలిమినేషన్ లేకుండానే ఆయన ఒక ఒప్పందానికి రావాల్సి వస్తుంది. ఎవరితోని? అతని బద్ధ శత్రువుతో. నార్మల్గా ఆయన ఏమనుకున్నాడు? ఈ విల్ annihilate, ANNIHILATE, annihilate ఆర్ annihilate అని చదువుతాం మనం. ఓకే, ANNIHILATE, ఓకే. కానీ పాపం ఆయన చేయవలసి వస్తుంది. ఆన్ హమాస్ అండ్ ఇజ్రాయెల్, there is no doubt that Hamas and also Hezbollah in Lebanon have had their capacities. అంటే మనకి నిస్సంకోచితంగా చెప్పచ్చు ఏమని, హమాస్కి హెజ్బుల్లాకి, హెజ్బుల్లా ఎక్కడ ఉంది? లెబనాన్లో ఉన్నది. వాళ్ళ యొక్క కెపాసిటీస్ తగ్గిపోయి, డిమినిష్ అయిపోయి ఓవర్ ద పాస్ట్ ఇయర్, గత సంవత్సరంలో. ఆఫ్టర్ లీడర్షిప్ డీక్యాపిటేషన్ ఆపరేషన్ కండక్టెడ్ బై ఇజ్రాయెల్, అంటే ఒక నాయకుడి యొక్క తల తీసేసారన్నమాట, చంపేశారు. డీక్యాపిటేషన్ అంటే తల తీసేయడం అనమాట. ఓకే, సో ఒక లీడర్షిప్, ఒక మంచి ప్రాముఖ్యమైన లీడర్ని కూడా చంపేశారు వాళ్ళు. ఓకే, డీక్యాపిటేషన్ ఆపరేషన్స్ ఎవరు చేశారు? ఇజ్రాయెల్. సో అందుకని పెద్ద పెద్ద లీడర్లు పోయిన తర్వాత వాళ్ళ కెపాసిటీస్ ఏమయ్యాయి? డిమినిష్ అయ్యాయి, అంటే తగ్గిపోయాయి. ఎవరిది? హమాస్దీను, హెజ్బుల్లా లెబనాన్లో. ఓకే, తగ్గిపోయాయి, అందులో డౌట్ ఏం లేదు, నిస్సంకోచితంగా చెప్పొచ్చు మనం ఆన్ హమాస్ అండ్ ఇజ్రాయెల్. సైమల్టేనియస్లీ జరుగుతుండగా అటువైపు అవుట్ గోయింగ్ యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అండ్ బైడెన్ గారు గవర్నమెంట్లో ఉన్నాయి. ఎవరు? యాంటనీ బ్లింకెన్ గారు హ్యాస్ ఆల్సో సెడ్ దట్ అసెస్మెంట్, అంటే మనం ఇంచుమించు సుమారుగా అని అన్నాం అనుకోండి, షో దట్ హమాస్ ఏం చేసిందంట, రిక్రూట్ చేశారు కొత్త ఉగ్రవాదుల్ని. మన వైపు నుంచి పర్సెప్షన్ చూడండి, వాళ్ళ వైపు నుంచి హమాస్ కోసం ఫైట్ చేసే పేట్రియాట్స్ అని అనొచ్చు వాళ్ళని. ఓకే, ఎంతమంది అయితే పోయారో, ఎంతమంది యుద్ధంలో చనిపోయారో అంతమంది కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంది హమాస్. సో ద ల్యాక్ ఆఫ్ అ పొలిటికల్ ట్రాక్, ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్, అందుకని నేను ఫుల్గా బోల్డ్లో పెట్టాను. ద ల్యాక్ ఆఫ్ అ పొలిటికల్ ట్రాక్ యాక్టింగ్ యాజ్ ఇన్సూరెన్స్, అంటే ఈ విధానంలో వెళ్తే ఎవ్వరికి ఎటువంటి నష్టం ఉండదు. యాక్టింగ్ యాజ్ ఎన్ ఇన్సూరెన్స్ ఫార్ ద సీజ్ ఫైర్, అంటే యుద్ధం ఆపేద్దాం, రిమైన్స్ ఎ కన్సర్న్. ఓకే, అసలు ఎలా వెళ్ళాలి? ఒక పొలిటికల్ ట్రాక్ లేదు, కానీ సీజ్ ఫైర్ అవ్వాలి, అందుకనే ఆపారనమాట. దిస్ ఇస్ యాక్టింగ్ యాజ్ ఎన్ ఇన్సూరెన్స్ ఫర్ సీజ్ ఫైర్ రిమైన్స్ ఎ కన్సర్న్. అంటే ఆగిపోయినట్టేనా? ఏమన్నా ఒక గ్యారంటీ ఉందా? అంటే ఇస్ దిట్ అన్ ఇన్సూరెన్స్ దట్ ద ఫైట్ హెస్ స్టాప్? ఏమిటండి ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు? ఎందుకంటే ఏ పద్ధతిలోని వీళ్ళు వెళ్ళి సీజ్ ఫైర్ చేస్తున్నారు, ఏ రాజకీయ పద్ధతిలోని, ఆ పద్ధతి ఎవరికి కనబడటం లేదు. అది లేదు, ఇట్స్ ల్యాకింగ్. ఓకే, ఇట్ ఈస్ నాట్ దేర్. సో హమాస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ టు బీ ఇన్ కంట్రోల్ ఆఫ్ గాజా. సో గాజా ఇప్పుడు ఎవరి చేతికి వచ్చింది? మళ్ళీ హమాస్ దగ్గరికి వచ్చింది. ఇన్ ద టైమ్ టు కమ్, యాజ్ బేర్లీ ఎనీ మూమెంట్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్. ఓకే, ఇప్పుడు గాజా ఎలాగైతే మెల్లిగా హమాస్ చేతిలోకి వెళ్ళిపోయిందో, ఓకే, టు బీ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాజా ఇన్ ద టైమ్ టు కమ్, రాబోయే టైంలోని, యాజ్ బేర్లీ అంటే మనం పైనుంచి చూస్తే ఎనీ మూమెంట్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్ టు రీఆర్గనైజ్ ప్యాలెస్టీనియన్ పాలిటిక్స్. అంటే హమాస్ గాజాలోకి వచ్చి ఇప్పుడు గడుస్తున్న సమయంలోని ప్యాలెస్టీనా దగ్గర ఎటువంటి రాజకీయ మూమెంట్లు కానీ, ఆర్మీ మూమెంట్లు కానీ ఇవేమీ జరగటం లేదు. ఇన్ ఎ వే వేర్ ద గ్రూప్ క్యాన్ బి బ్రాట్ అండర్ అ వైడర్ అండ్ మోర్ మెయిన్ స్ట్రీమ్. ఇప్పుడు వాళ్ళందరినీ ఏం చేయాలి? చాలా వైడ్గా ఆలోచించాలి. అట్ ద సేమ్ టైమ్ దే మస్ట్ బి బ్రాట్ అండర్, ద గ్రూప్ క్యాన్ బి బ్రాట్ అండర్ అ వైడర్ అండ్ మోర్ మెయిన్ స్ట్రీమ్. ఇన్ని రోజులు ఇటు అటు చల్లా చెదిరైపోయిందని మళ్ళీ ఒక తాటి మీద తేవాలి. Palestinian led political ecosystem must be there in Gaza. Palestina must be ruling over, but Gaza is now under the control of Hamas. So, ఇది ఒక dicey situation. So, I'll read it again. Hamas is expected to continue to be in control of Gaza in the time to come, as barely any movement have taken place to reorganize Palestinian politics. సో ఎటువంటి మూమెంట్ జరగలేదు టు రీఆర్గనైజ్, అంటే చల్లా చదరం కకావికలం అయిపోయిన పాలస్తీనా రాజకీయం వ్యవస్థని. ఇన్ అ వే వేర్ దే కెన్ గ్రూప్, ఏ విధానంలోని అందరూ కలిసికట్టుగా ఉండి
క్యాన్ బి బ్రాట్, అందరినీ ఒక తాటి మీద తెచ్చి అందరికీ వైడ్గా ఒక అండర్ ఎ వైడర్ అండ్ మోర్ మెయిన్ స్ట్రీమ్ ఏంటి, రీఆర్గనైజ్ ప్యాలెస్టీనియన్ పాలిటిక్స్ కాబట్టి ప్యాలెస్టీనా లెడ్ పొలిటికల్ ఈకోసిస్టమ్, ఆ వాతావరణంలోకి తేవాలన్నమాట. కానీ ఇప్పటి వరకు ముందడుగు ఏం జరగలే. హమాస్ బై ఇట్ సెల్ఫ్ విల్ రిమైన్ వితౌట్ ఎనీ చేంజ్ స్టెడ్ ఫాస్ట్. హమాస్ దాని అంతటికి అది ఇట్ విల్ రిమైన్ స్టెడ్ ఫాస్ట్ వితౌట్ ఎనీ చేంజ్ ఇన్ ఇట్స్ ఐడియాలజీ, వాళ్ళ ఆలోచన శైలిలోని అగేన్స్ట్ ఇజ్రాయెల్ సెక్యూరిటీ అండ్ సావరెంటీ. అంటే ఇజ్రాయెల్ మనకి ప్రొటెక్షనిస్ట్, ఇజ్రాయెలే సార్వభౌమాధికారం లేదు. హమాస్ కంటూ దాని యొక్క ఆలోచన శైలి ఒకటి ఉంది. వైల్ హమాస్ అండ్ ఇజ్రాయెల్, ఈ గ్రూపు ఉగ్రవాద గ్రూపును ఇజ్రాయెల్ కంటిన్యూ టు రిమైన్ ఆన్ ద సేమ్ పేజ్. ఇద్దరు సేమ్ పేజ్ మీదే ఉన్నారు. అంటే దే ఆర్ ఆన్ ద సేమ్, ఇద్దరు ఒకే థాట్ మీద ఉన్నారు అన్నమాట. దిస్ వండర్ఫుల్ వర్డ్, ఆర్ వి ఆన్ ద సేమ్ పేజ్ అంటే యూ అగ్రీ విత్ వాట్ ఐ సే అని. సో అగేన్స్ట్ అ 2-state solution, okay, this will be like Palestine, this will be like Gaza under the control of Hamas, 2-state అన్నమాట, against the 2-state solution. Despite అంటే ఏంటి, ప్రపంచం అంతా ఏముంటుంది, ఎటువైపు పుష్ చేస్తుంది, ఫర్ దిస్ బీయింగ్ ద ఓన్లీ వైబుల్ ఆప్షన్, ఇది ఒక్కటే ద పాసిబుల్ ఆప్షన్ మాకు కనబడుతోంది ఫర్ ఎ లాస్టింగ్ పీస్. అంటే ఇంకా ఫర్ ఎవర్ శాంతి ఉండాలి అంటే ఈ 2-state సొల్యూషనే మాకు ప్రపంచం అంతటికీ కనబడుతోంది. బాబు ఈ విధంగా వెళ్ళండి, దిస్ ఈజ్ ద ఓన్లీ వయబుల్ ఆప్షన్, దిస్ ఇస్ ద ఓన్లీ పాసిబుల్ వే ఫార్వర్డ్ అని అంటున్నారు. ద ప్రివైలింగ్ సిట్యువేషన్ ఆఫ్ ది స్టేటస్ కో, ఓకే, ఇప్పుడు ప్రివైలింగ్ అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏమంటున్నారు, ద ప్రివైలింగ్ సిట్యువేషన్ ఆఫ్ ద స్టేటస్ కో అంటే ద ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అన్నమాట. ఓకే, ప్రస్తుత విధి విధానాలు డిస్పైట్ ద సీజ్ ఫైర్ అంటే యుద్ధం ఆపేసినప్పటికీ క్యాన్ బీ లెవరేజ్డ్. ఏం చేయొచ్చు దీన్ని, క్యాన్ బీ లెవరేజ్డ్ అంటే ఇట్ కెన్ మ్యాక్సిమం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, క్యాన్ బీ టేకెన్ అండ్ టు మ్యాక్సిమం అడ్వాంటేజ్ బై హూమ్, బై నెతన్యాహు. ఎప్పుడు, ఇన్ కేస్ పొరపాటున హమాస్ కానీ ఇఫ్ ఇట్ రెజ్యూమ్స్ అటాక్స్, మళ్ళీ హమాస్ కానీ అటాకులు మొదలు పెడితే ఎవరికి, అగైన్స్ట్ ఇజ్రాయలీ టెరిటరీస్ అండ్ వాళ్ళ జనాల మీద కానీ, ఇన్ సచ్ ఎ సిట్యువేషన్ అటువంటి పరిస్థితుల్లోని నెతన్యాహు విల్ బి ఏబుల్ టు అప్రోచ్ మిస్టర్ ట్రంప్. గుడ్ మార్నింగ్ మిస్టర్ ట్రంప్, యూ హ్యావ్, ట్రంప్ గారు నమస్కారం, మీరే మాకు శాంతియుత పరిష్కారం చేశారు, మేమిద్దరం ఖాళీగా ఎవరెవరు కొట్టుకోవటం లేదు. కానీ పొరపాటున హమాస్ వాళ్ళు కానీ వచ్చి నా ఏరియాని కానీ నా పీపుల్ని కానీ మళ్ళీ వాళ్ళు ఏమైనా బాంబులు వేసి మళ్ళీ వాళ్ళని అల్లరి కానీ చేస్తే ఇప్పుడు నేను అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నాను, అప్పర్ హ్యాండ్ నాది. ఓకే, హ్యావింగ్ అగ్రీడ్, నేను దేనికి అగ్రీ అయ్యాను, హమాస్ వాళ్ళు ఏం చెప్తే అది నేను అగ్రీ అయ్యాను. హమాస్ వాళ్ళు చెప్పిన దానికి, నా ఆర్చ్ ఎనిమి, నా బద్ధ శత్రువు చెప్పిన దానికి కూడా నేను అగ్రీ అయ్యాను. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కొత్తగా కానీ తోకజాడిస్తే ఇంక ఈసారి ఊరుకునేది లేదు. రిటర్న్ టు రిటాలియేటరీ టాక్టిక్స్, మళ్ళీ కొట్టుకోవడం, రిటాలియేషన్, వాడు బాంబు వేయడం నేను బాంబు వేయడం. అట్ దిస్ జంక్చర్ విల్ ఇన్ ఆల్ లైక్లీనెస్, ఇప్పుడు కానీ ఎటువంటిదైనా హమాస్ చేస్తే ఇప్పుడు ఇజ్రాయెల్ రిటాలియేట్ చేయాలి కదా, మరి ఆ అటాక్కి మరి ఎదురుదాడి చేయాలి. అప్పుడు వాళ్ళకి ఎవరు, ఫుల్ సపోర్ట్ ఆఫ్ మిస్టర్ ట్రంప్ ఉంటుంది. ఓకే, ఇన్ ఆల్ లైక్లీనెస్ కమ్ విత్ ద ఫుల్ సపోర్ట్ ఆఫ్ మిస్టర్ ట్రంప్, మెనూవరింగ్, ఓకే, స్ట్రాంగ్ ఆర్మింగ్ ద ఇజ్రాయలీ పొజిషన్ బ్యాక్ టు వన్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఓకే, అన్నిట్లో ఇంక అడ్జస్ట్ చేసేస్తారు ట్రంప్ గారు. కమాన్, ఎవ్రీథింగ్ షుడ్ బీ ఇన్ ఫార్ Israel and against Hamas, because there is a peace and Hamas broke the peace cord. So now we have to support with all our might. ఎవరిని సపోర్ట్ చేయాలి, మన శక్తి అంతా దారిపోసి ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయాలి అని ట్రంప్ గారు చెప్తారు. లైక్ వన్ ఇట్ ఎంజాయిడ్ అండర్ మిస్టర్ బైడెన్, ఎలాగైతే బైడెన్ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారో సేమ్ ఈసారి కూడా అదే సపోర్ట్ ట్రంప్ గారు ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి, పొరపాటుగానే హమాస్ రెజ్యూమ్స్ అటాక్స్ అగేన్స్ట్ ఇజ్రాయలీ టెరిటరీస్ అండ్ పాపులేషన్, ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ఓకే, అప్పుడైనా ఇవ్వాలి. సో అందుకని ట్రంప్ గారు కూడా పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ చేశారు. ఏమని, వాళ్ళ నరకం అంటే ఏంటో చూపెడతాము, దే హ్యావ్ హెల్ టు పే. ఓకే, నరకమే వాళ్ళకి. నెక్స్ట్ వాళ్ళు కట్టేది ఎక్కడ, బిల్లులు నరకంలోనే.
ఫర్ హమాస్ ఇఫ్ ఇజ్రాయిల్ హాస్టేజెస్, అంటే ఇజ్రాయలీ పీపుల్ వాళ్ళ దగ్గర ఉన్నారు కదా, విచ్ ఇంక్లూడ్స్ అమెరికన్ సిటిజన్స్, కొంతమంది అమెరికన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కానీ రిలీజ్ చేయకపోతే హమాస్ వాళ్ళకి నరకం అంటే ఏంటో మేము చూపెట్టేస్తాం అని ట్రంప్ గారే ఎలక్షన్ ర్యాలీలో చెప్పేశారు. గాజా అండ్ ఇట్స్ రీబిల్డింగ్. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? గాజాని మళ్ళీ, ఎందుకంటే విధ్వంసం అయిపోయింది, దాన్ని మళ్ళీ కట్టుకోవాలి. సో బియాండ్ ద పొలిటికల్ ఇంట్రికేసీస్, అంటే రాజకీయం, అందులో లోతులు, అందులో ఉన్న చిక్కుముళ్ళు ఇవన్నీ కాకుండా దానికి అన్న పైన ఆలోచిస్తే ఈ యుద్ధం ఆపేయడం, సీజ్ ఫైర్ అరేంజ్మెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ డెలివరబుల్ ఏంటంటే ఏంటి అసలు మనకు వుడ్ బీ ఆఫ్ క్రిటికల్ ఎయిడ్. చాలా ఇంపార్టెంట్ హెల్ప్ ఎవరికి? జనాలకి. ఎక్కడ? ఇన్ గాజా. ఏంటి? తిండి లేదు, మెడికల్ షార్టేజ్, ఇవన్నీ ఏంటి? తక్కువకి వెళ్ళిపోయి. ఓకే, దే హ్యావ్ సర్పాస్డ్ క్రిటికాలిటీ లాంగ్ టైమ్ ఎగో. అంటే సార్ ఏం లేవండి, ఎప్పటి నుంచో లేవండి, క్రిటికాలిటీ లాంగ్ టైమ్ ఎగో అనమాట, దాటేసింది అనమాట. సో ఇప్పుడు ఇంకా యుద్ధం ఆగాలి. సో బియాండ్ ద ఎయిడ్ ఫ్రంట్, అంటే హెల్ప్, ఫుడ్ షార్టేజ్, మెడికల్ షార్టేజే కాకుండా ద రీబిల్డింగ్ ఆఫ్ గాజా, మళ్ళీ గాజాని తిరిగి మళ్ళీ జీవం పోయాలి అన్నది ఇప్పుడు అప్రస్తుతం. ఇట్ ఇస్ స్టిల్ ప్రిమెచ్యూర్, మేబీ ఏ ప్రీమెచ్యూర్ డిస్కషన్ అంటిల్ ఎంతవరకు ఆల్టర్నేటివ్ పొలిటికల్ మెకానిజం, అంటే ఇప్పుడు ఇలాగ అయిపోయింది గాజా, దీనికి ప్రత్యామ్నాయం ఏంటి? రాజకీయంగా ఏం ఆలోచించగలం? పొలిటికల్ మెకానిజం ఆర్ ఎన్విజన్డ్, అంటే ఇది బాగుంటుందేమో అని కూర్చుని లీడర్స్ అందరూ డిస్కస్ చేయాలి. దే హ్యావ్ టు ఎన్విజన్, లుక్ ఇన్ టు ద ఫ్యూచర్ విదిన్ ద ప్యాలెస్టీనియన్ ఫోల్డ్. ఇదంతా ఎవరికి ఉండాలి? గాజా మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చేయాలి? ప్యాలెస్టీనియన్ ఫోల్డ్. ప్యాలెస్టీనియా షుడ్ బి ద మదర్ హెన్, దాని రెక్కల కింద వచ్చేయాలన్నమాట. ఓకే, దిస్ ఈస్ వేర్ ఇక్కడ అరబ్ పవర్స్, అంటే యూనో అబుదాబి, దుబాయ్, మస్కట్, ఆల్ దీస్, ఖతార్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ. వాళ్ళు ఏం చేయొచ్చు? దే కెన్ ఎగ్జర్ట్. సార్ మేమందరం నిలబడతామండి, మాకు ఇవ్వండి అవకాశం అని వాళ్ళకి కాస్త ఇన్ఫ్లుయెన్స్, దే కెన్ స్ట్రాంగ్గా మాకు ఇవ్వండి అని వాళ్ళ వైపు లాక్కోవచ్చు. అండ్ సీక్ ఎ రీమోల్డింగ్, అండ్ ప్రాధేయపడతారు, మేము మళ్ళీ ఒక కొత్త మోల్డ్ వేస్తాం, అంటే కొత్త క్యాస్ట్ వేస్తాం, కొత్త ప్రక్రియ, కొత్త క్రియేట్ చేసుకుంటాం, ఇది గాజా స్ట్రిప్ని ప్యాలెస్టీనియన్ కింద అని. ఏ రీషేపింగ్ చూడండి, ఎన్ని అడిగారు వాళ్ళు? రీమోల్డింగ్ అడిగారు, మళ్ళీ కొత్త మోల్డ్లోకి తెస్తాం, మళ్ళీ రీషేప్, కొత్తగా షేప్ మారుస్తాం, వైటలైజేషన్, ఇంపార్టెన్స్ మారుస్తాం ఆఫ్ ద ప్యాలెస్టీనియన్ అథారిటీ టు బెటర్ ఎక్విప్, అంటే దానికి అది సమిష్ట కృషి చేసి వాళ్ళకి వాళ్ళే అన్నీ సమకూర్చుకునేటట్టు ఎక్విప్ ప్యాలెస్టీనియన్ పాలిటిక్స్ యాజ్ అ కోర్ స్టేక్ హోల్డర్. సో ప్రప్రథమంగా ఎవరు మెయిన్ పర్సన్ అంటే ప్యాలెస్టీనియా రాజకీయమే ఇస్ ద మెయిన్ కోర్ స్టేక్ హోల్డర్. ఎక్కడ? ఫర్ ఎ ఛాలెంజింగ్ ఫ్యూచర్, అంటే భవిష్యత్తు చాలా ప్రశ్నార్థకరంగా ఉంది, చాలా సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది, అందుకని ఇదంతా కలిపి ప్యాలెస్టీనియన్ రాజకీయంలోనే పెడదాము. వేర్ ఇక్కడ ఎందుకంటే ద మచ్ సాట్ ఆఫ్టర్ 2 స్టేట్ సొల్యూషన్, ఇది ఈ పార్టీ ఏమొచ్చి, గాజా ఏమొచ్చి హమాస్ కింద, మిగతా అంతా ప్యాలెస్టీనా కింద, ఈ ఒప్పందం అందరికీ కావాల్సింది ఏంటి? ఇది మచ్ సాట్ ఆఫ్టర్ 2 స్టేట్ సొల్యూషన్ రిమైన్స్ ఎ డిస్టెంట్ రియాలిటీ, ఎక్కడో చాలా దూరంగా కానీ వాస్తవంగా కనబడుతుంది, కానీ ఇప్పుడప్పుడే కాదు. ఇట్ ఈస్ అ వెరీ ఫార్ ఆఫ్ రియాలిటీ, డిస్టెంట్ రియాలిటీ. ఫైనల్లీ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, అంటే ప్రపంచంలో దేశంలో అన్ని దేశాలు ఒక కీలకమైన పాత్ర పోషించారు. మస్ట్ ఆల్సో ప్లే ఇట్స్ రోల్ టు పుష్ ఫర్ ది సస్టైనబిలిటీ. అందరూ కూడా ముందుకు రావాలి. ఎందుకు? ఇది ఒక శాంతియుత పరిష్కారం స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని అలా మెయింటైన్ చేయగలరు, ఎక్కడ ఒడిదుడుకులు రాకూడదు. వచ్చిందా అయిపోయింది అంతే. Mr. Netanyahu will have the full unconditional support of Mr. Trump. He will be in a vantage point. So for the sustainability of this deal, the future of West Asian prosperity, సౌభ్రాతత్వం, ఓకే, సౌభ్రాతత్వం, వెస్ట్ ఏషియా భవిష్యత్తు, న్యూయర్ కొత్త జియో ఎకనామిక్ ఆర్కిటెక్చర్స్, ఓకే, ఆ ఏరియాలోనున్న ఆర్థిక విధి విధానాలు సచ్ యాజ్ ఇండియా, భారతదేశం, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్, ఏ పొటెన్షియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది అబ్రహాం అకార్డ్స్. అంటే అబ్రహాం అకార్డ్ అంటే ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ దట్ హ్యాస్ బీన్ కమ్ బిట్వీన్
Abraham Accords is a wonderful, an agreement. Abraham Accords అంటే ఏంటిది, వీళ్ళకి వీళ్ళే అన్నమాట. దే హ్యావ్ కమ్ టు recognize the importance of maintaining and strengthening peace in the Middle East and around the world based on mutual understanding and coexistence. ఓకే, ఇక్కడ ఏం చూసుకోవాలి, హ్యూమన్ డిగ్నిటీ చూడాలి, ఫ్రీడమ్ చూడాలి, రిలీజియస్ ఫ్రీడమ్ చూడాలి. సో అబ్రహాం అకార్డ్స్ ఏంటంటే ఒక బైలాటరల్, అంటే ఒక దేశం ఇంకో దేశం మధ్యన ఒక ఒప్పందం. ఆన్ అరబ్ ఇజ్రాయెల్ నార్మలైజేషన్ ఇది సైన్డ్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ద UAE. ఎక్కడ, అండ్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ బహ్రెయిన్. ఇది 2015లోని 2020 సెప్టెంబర్ 15న వీళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారనమాట. ఓకే, వీళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు, అబ్రహాం అకార్డ్స్. అండ్ ఈవెన్ ద రాడికలిజం ఆఫ్ సౌదీ అరేబియా. ఓకే, సౌదీ అరేబియా ఇజ్రాయెల్ నార్మలైజేషన్. సో ఇక్కడ ఇంకా రాడికలిజం కూడా ఉంది ఎవరిద్దరి మధ్యన. చూడండి, ఆథర్ గారు ఎంత బాగా అన్నారు, పొటెన్షియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది అబ్రహాం అకార్డ్సే కాకుండా ఈవెన్ ద రాడికలిజం అంటే ఏంటి, కంప్లీట్ పొలిటికల్ ఆర్ సోషల్ రిఫార్మ్ జరగాలి. ఇది ఒక రెబలియన్ లాగా అనమాట, రాడికల్. ఈవెన్ ద రాడికలిజం ఆఫ్ ఎవరిది, సౌదీ అరేబియా ఇజ్రాయెల్ నార్మలైజేషన్. సౌదీ అరేబియాకి ఇజ్రాయెల్కి మధ్యన అన్నీ సమసిపోవాలి. ఇవన్నీ చివరాఖరుగా దేని మీద హ్యాంగ్ అయి ఉన్నాయి, హింజెస్ ఆన్, అంటే ఒక చిన్న ముడి మీద ఇవన్నీ ది హింజెస్ ఆన్. ఓకే, ఇది ఒక చిన్న నట్టు బోల్ట్లు కలిపి పడిపోకుండా మనం తలుపుకి హింజులు వేస్తాం చూడండి, ఆ దేని మీద ఇది తూగిసలాడుతుందంటే హింజెస్ ఆన్ దిస్ మొమెంటమ్. ఈ అడుగులు ఎలా వేస్తాం అన్నది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటే చివరాఖరికి ఏమంటున్నాడంటే ద మేనేజ్మెంట్ ఆఫ్ రీజనల్ జియోపొలిటికల్, ఆ ఏరియాలో ఉన్న ఆ ఏరియాకు సంబంధించి రాజకీయ విశేషాలు, రాజకీయ పద్ధతులు, ఫిషర్స్ అంటే గ్యాప్స్, ఫిషర్స్ ఆర్ గ్యాప్స్ బై రీజనల్ పవర్స్. అంటే వీళ్ళు కొట్టుకున్నప్పుడు కూడాను, కానీ విత్ ద బిగ్ పిక్చర్ కమ్స్ దే హ్యావ్ టు యాక్ట్ టుగెదర్. ఓకే, విల్ డిటర్మిన్ ఆల్ అవుట్కమ్స్. అన్ని భవిష్యత్తుకి, అన్ని రాబోయే కాలానికి రీజనల్ జియోపొలిటికల్ ఫిషర్స్ని, అక్కడ ఉన్న పవర్సు, రీజనల్ పవర్సు ఎలా హ్యాండిల్ చేస్తాయి, ఎలా మేనేజ్ చేస్తాయి అన్నదే ఫ్యూచర్ యొక్క అవుట్కమ్. ఓకే, ద నెక్స్ట్ హౌ ఇట్ గోస్ అన్నది క్లియర్. సో లాంగ్ ఎల్యూజివ్, డిఫికల్ట్ టు క్యాచ్. ఎల్యూజివ్, difficult to catch, difficult, difficult to catch. Ceasefire, stop fighting, stop fighting, stop fighting. Hostage అంటే taken in control, మన దగ్గర ఉంటారు వేరే దేశం వాళ్ళు. ఓకే, పొలిటికల్ డెడ్లాక్, no answers or no agreement, deadlock ante. Okay, steadfast, remain without change, remain without change. Zionist aggression ante Israel వాళ్ళు, Israel wanting to fight anamata. Zion, this is a very good word that the author has used today. Okay, Zionist aggression ante they want to establish or maintain Jewish state in Palestina. ఒక జూయిష్ స్టేట్ తెచ్చేద్దామని, జూయిష్ రూల్ ఇన్ ప్యాలెస్టైన్. ఓకే, massacre, to kill in large number. ఓచకోత అంటాం కదా, NUMBER, large number. Genocide, kill a race of people. ఓకే, రేస్ ఆఫ్ ఒక జాతి వాళ్ళని చంపేయడం. క్లియర్. బీయింగ్ సబ్జెక్టెడ్, బీయింగ్ ఇస్ నార్మల్ వర్డ్, సబ్జెక్టెడ్ అంటే పుట్ టు టెస్ట్ ఆర్ హార్డ్షిప్, సబ్జెక్టెడ్ టు లాట్ ఆఫ్ హార్డ్షిప్స్ అంటే. యూనిజన్, టుగెదర్, టు ల్యాప్ అప్ ద క్రెడిట్. ఓకే, ఐ డిడ్ ఇట్ or I did it అని ఇద్దరు కొట్టుకుంటారు ఎవరు, బైడెన్ అండ్ టు టేక్ ద అప్పర్ హ్యాండ్ అని రాద్దాం, అండ్ ట్రంప్ టు టేక్ ది అప్పర్ హ్యాండ్.
బికాస్ ఆఫ్ మీ అంటే బికాస్ ఆఫ్ మీ అని. ఓకే, సాల్వేజ్, సేవ్ ఫ్రమ్ డ్రౌనింగ్, సేవ్ ఫ్రమ్ డ్రౌనింగ్ ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఓ డెమోక్రాట్స్ ఆర్ నోన్ ఫార్ దేర్ గుడ్ డీడ్స్ అన్నది కాస్తైనా మునిగిపోకుండా బైడెన్ గారు హీ వాంటెడ్ టు కీప్ అప్ ద ఫేస్ ఆఫ్ డెమోక్రాట్స్ విత్ దిస్ పీస్ అకార్డ్. ఓకే, అమిడ్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్, ఇన్ ద మిడిల్, ఎంత మధ్యలో, పర్సెప్షన్, వ్యూ పాయింట్, ఒక్కొక్కరు ఎలా చూస్తున్నారు అన్నది, అన్ఎబేటెడ్, వితౌట్ ఎనీ స్టాప్. ఓకే, స్టెమ్మింగ్ ద ఆన్ గోయింగ్ అంటే స్టాపింగ్, స్టెమ్ ద ఫ్లో అంటాం కదా, సో స్టాప్ ది ఆన్ గోయింగ్ అంటే ద కంటిన్యూయింగ్, NUING, posturing, position oneself, position oneself. How is he posturing himself? Scuttle, to scurry అంటే గాబరా గాబరాగా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అని. రిజాల్వ్, కమ్ టు అన్ అండర్స్టాండింగ్, కమ్ టు అ సొల్యూషన్. బాబు ఏదో కొలికి తీసుకురండిరా బాబు అని. ఓకే, ప్రయారిటైజ్ పర్సనాలిటీ. ఓకే, ఫస్ట్ ఇంపార్టెన్స్ టు prioritize, first importance to the leader, not the policy. Okay, policy, a way in which work has to be done, way in which work has to be done. అప్పుడప్పుడు కాదు, ప్రతిసారి ట్రంప్ గోస్ ఓన్లీ బై పర్సనాలిటీ, నాట్ బై పాలసీ. క్లియర్, ఆర్చ్ ఫో అంటే బద్ధ శత్రువు అంటే ఎనిమీ టు ద కోర్. వాడితో కూడా నేను ఒప్పందానికి రెడీ అయిపోతున్నాను అని. కంప్లీట్ ఎలిమినేషన్, వైప్అవుట్. ఇందాక వర్డ్ రాసింది చూడండి, అనిహిలేట్ అని, అనాహిలేట్. డీకాపిటేషన్, కట్ ఆఫ్ ది హెడ్, కట్ ఆఫ్ ది హెడ్, తల తీసేయడం అన్నమాట. చేశారు కదా, హమాస్ లీడర్ని ఒకరిని చంపేశారనమాట. అలాగా ఎవరు, the Israelis. Clear? The lack of political track. Yeah, this is the sentence that added a lot of value to the entire passage today. The lack of political track అంటే ఎలా వెళ్ళాలి, in which direction it has to go. Okay, acting as an insurance, ఇది గ్యారంటీ మనకి. ఓకే, for the ceasefire అంటే యుద్ధం ఆగడానికి, it still remains a concern. Is this the end of the war? Is this the end? అని క్వశ్చన్ మార్క్. ఎందుకు? absence of political track. ఎలాగా అసలు absence of the way to peace, the way to PEACE. It's a beautiful sentence in this entire article. So this is the article today. How, at last the world is waiting with, bating breath, and it's like, a sigh of relief for everybody. At last, the ceasefire has come to become a reality అని అందరూ హర్షిస్తున్నారు అన్నమాట, between Israel and the Hamas, and Israel and in the Gaza. Clear? So this is a beautiful article. I should thank Joe, Mamta and Dolly, and also my colleague Shankar. And I am Dr. Srinivas Pulyapudi. We all are getting these classes to you, the dream team of, IACE, Hindu newspaper analysis, with the patronage and support of the director, Vinay Reddy Garu, and the, I stand corrected, the chairman, Vinay Reddy Garu, and the director of the institute, Srinivas Garu. Thank you. Happy weekend.